నమస్తే నేను సుజాత వెల్కమ్ టు మాస్టర్ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మాజీ సిబిఐ అధికార ప్రస్తుత జైన్ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ అన్నారు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ బాపట్ల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడు కటికల శివభాగ్యరావు గారు పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలోని కుటుంబ పార్టీలు ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయని విమర్శించారు టీడీపీ బీజేపీ పార్టీతో ఎటువంటి షరతులు లేని పొత్తు పెట్టుకుంటుందంటే అది లొంగుబాటే గాని పొత్తు కాదని వారు ఆరోపించారు ఈ సమావేశంలో నేషనల్ లిబరేషన్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు ఆయా పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు అది తప్పు కాబట్టి బూత్ ఏజెంట్లుగా ఎవరైతే నియమించబడతారో వారందరూ కూడా మొదట ఎంపీ ఆ తర్వాత ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేలో కూడా శివభాగ్యరావు గారి సీరియల్ నెంబర్ ఎంత వస్తుందో అది కూడా ప్రజలకు తెలియాలి. విజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అంబేద్కర్ని 18 డిసెంబర్ 81 అంటే ఫైనల్ ఇయర్ డిగ్రీ చదివేటప్పటి నుంచి అంబేద్కర్ని ఇక్కడ పెట్టుకున్నాను, హృదయంలో పెట్టుకున్నాను. అంబేద్కర్ని హృదయంలో పెట్టుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకున్న దానిలో దాదాపుగా ఈ నియోజకవర్గంలో 40,000 మందికి హితోధికంగా నాకు తోచింది నా సొంత డబ్బులతో సహాయం చేసుకుంటుంది. 40,000 మందికి 40,000 మంది ఈ 25 సంవత్సరాలు చేసిన వాళ్ళకి చేస్తుంది. 40,000 మందికి 9 నియోజకవర్గంలో 30,000 మందికి, అదేవిధంగా వేలూరు నియోజకవర్గంలో 5,000 మందికి, పత్తిపాడు నియోజకవర్గంలో 20,000 మందికి, ఇట్లా ఈ నియోజకవర్గాల మొత్తంలో కులాలకి మతాలకు అతీతంగా నాకు భగవంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన దయ వల్ల నాకు వచ్చిన నా జీతం కానీ మా మిస్టర్ జీతం కానీ దానిలో 10%, మా తమ్ముడు జీతం కానీ జీతంలో 10% ఇది ఖర్చులకు మాత్రం పెట్టుకుంటుంది. ఈ యునైటెడ్ ఫ్రంట్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభలో శివభాగ్యరావు గారు అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా నేను కోరేది, వారు ఏ ఆలోచనతో ఈ విధమైనటువంటి ప్రస్థానంలోకి వచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఒక చైతన్యాన్ని తీసుకురావాలి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలో అనేటువంటి ఒక ఆలోచనతో తనకున్నటువంటి అత్యున్నతమైన ఎంతో గొప్పదైనటువంటి ఉద్యోగాన్ని స్వచ్ఛందమైనటువంటి పదవి విరమణ ఇచ్చి, కాబట్టి మీరందరూ కూడా శివభాగ్యరావు గారు ఫోటోలు చూసుకొని ఉండండి. చిన్న మస్తు స్వార్థంతో కూడిన రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆల్ ఇండియా నేషనల్ రక్షసేన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మహమ్మద్ షాహెద్ ఖాన్ అన్నారు. లక్డీ కపుల్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరి సంరక్షణకి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు చట్టాన్ని రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ పార్టీకి రంగు గుర్తు కేటాయించిందని 543 ఎంపీ స్థానాలు పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు. భాయిచారా యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకున్న పోలీసుల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. पार्लियामेंट में लगाएंगे नेक्स्ट सीजन में। जो कम्युनल सोच रखता है, जो पार्टी कम्युनल जो पार्टी है, उनको हमने एक ऐसा स्ट्रॉन्ग मैसेज दिया है कि अब नहीं चलेगा हिंदू मुस्लिम सिख ईसाई मिलके हम भाई भाई बोल के एक पार्टी का लक्ष्य है, इसे हम आगे ले जाएंगे। नॉट इन हैदराबाद, पूरे इंडिया लेवल यात्रा ले जाएंगे हम, भाईचारा यात्रा। अभी तो हैदराबाद में सक्सेसफुल हुआ है। हमने महाराष्ट्र डीजीपी को भी लेटर लिखा है कि हमें परमिशन दीजिए अकोला टू सिद्धि विनायका टेम्पल बोल तो याद आया मुझे
रिसेंटली 1 वीक पहले हम लोग जो है जो टेम्पल्स मंदिरों का जो इशू है हमने पार्टी की तरफ से उठाया था कि जो ब्रिटिश लॉ इंडिया इंडिपेंडेंस से पहले ब्रिटिश वाले जो लॉ लाए थे टेम्पल्स के ऊपर एंडोमेंट के, तो उसके भी हम लोगों ने विरोध किए थे, पदयात्रा निकाले थे तेलंगाना सेक्रेटरीट टू चिलगुर बालाजी टेम्पल तक, इसलिए कि जो टेम्पल्स का जो भी फंड आता है पब्लिक द्वारा उसे मंदिर में यूज़ किया रहना चाहिए, ना कि डिपार्टमेंट यूज़ नहीं करना उसे। మేము ఎక్కడైతే ఈ విభజించు పాలించు ఇలాంటి సందర్భాలు ఉన్నాయి అవన్నీ కాకుండా ఐక్యమత్యంతో యువతుల్ని యువకుల్ని ప్రాబ్లమ్స్ తెలిసిన యువకులు ఎవరైతే రాజకీయం అంటే ఒక ఖర్చుతో కూడుకుంది, ఇది మన వల్ల కాదు, ఒక ప్రేక్షక పాత్ర పోషిద్దాం అనుకుంటున్నాము, వాళ్ళందరికీ కూడా మేము ఒక రాజకీయ అవకాశం ఇస్తూ ఒక లోకల్ ప్రాబ్లం మీద అవగాహన ఉండి మా ఆల్ ఇండియా నేషనల్ రక్షణ సేవలతో కోఆర్డినేట్ అవుతూ వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలం మేము. ఇలాంటి మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఐరన్ వ్యాన్ను ఇవాళ తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెక్కి వెంకటాపూర్ చెందిన ఓ వ్యాపారి పీడీఎస్ బియ్యాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఓ రైస్ మిల్లుకు తరలిస్తుండగా పోలీసులు ఉన్నతాధికారుల సమాచారం మేరకు పట్టుకున్నారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వ్యాన్ను పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ పి సతీష్ కుమార్ తెలిపారు. పట్టుకున్న వ్యాన్ను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో పెట్టామన్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారతదేశ వ్యాప్తంగా ప్రాముఖ్యతగాంచిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇచ్చాపురం హల్డ్ విషయంలో మాదంటే మాదంటూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా వైసీపీ నాయకులతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఇచ్చాపురంలో వందే భారత్ ఆగడానికి ప్రధాన కారణం మేమే అంటూ ఒకరిపై ఒకరు విమర్శించుకున్నారు. ఎన్నికల సమయంలో ఇరు పార్టీల నాయకులు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో విషయం మరింత రక్తికెక్కింది. అమృత్ భారత్ ట్రైన్స్ను కూడా కేటాయించడం జరిగింది. ఆ ట్రైన్స్ కూడా అత్యధికంగా మన రూట్లో నడిచి పేద వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఛార్జెస్ అందుబాటులో ఉండే విధంగా మేము అన్ని చర్యలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికిప్పుడైతే నేను లిస్టు తీసుకొని రాలేదు, కానీ నేను వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. జెండాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఖాళీగా ఉన్నట్టున్నారు, ఎప్పుడు ప్రోగ్రాంలు ఉన్నా చక్కగా వస్తున్నారు. ఈరోజు ఏ స్టేషన్లో ఏవేవి జరుగుతున్నాయో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. వాళ్ళకు కూడా చెప్పమనంటే మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఆ రోజులు ఖాళీ పెట్టుకోమనండి డప్పులు కొట్టుకోవడానికి. ఇంకా ఇక్కడే సబ్వేలు కూడా రాబోతున్నాయి. ఇంకా ఇక్కడే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ రూపాయి కూడా సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఇక్కడ అదనంగా ఆర్ఓబి కూడా మన ఇచ్చాపురం ఏదైతే సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఒక సమస్య ఉందో రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. మరి ఇక్కడ అభివృద్ధి చెందాలి అంటే ఇచ్చాపురంలో మరి పలు రకాల ట్రైన్లు కూడా తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో మరి మనం కిసాన్ రైల్ కూడా మనం పెట్టున్నాం ప్రపోజల్. అదే కాకుండా ఎన్ని ట్రైన్స్ అయినా వెళ్తున్నప్పటికీ ఇక్కడ ఇచ్చాపురంలో మెయిన్గా మనం చూసినట్టయితే ఇక్కడ క్రానిక్ డిజీజ్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. మరి చాలా రకాలుగా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ట్రైన్స్కి ఇక్కడ ఒక తప్పనిసరిగా ఇచ్చాపురంలో స్టాప్ రావాలని ఎన్ని ట్రైన్స్ వెళ్తున్నా. హుస్సేన్ సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ భారతదేశంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రాంతంలో ఒకటని, అందుకే భాగ్యనగరాన్ని చూడటానికి వచ్చే పర్యాటకులకు అపూర్వమైన అనుభూతిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిధులతో నగర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇందులో మనం ప్రారంభించుకుంటున్న లేజర్ షో ఒకటనన్నారు. కేంద్ర పర్యాటక శాఖ సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ స్కీమ్లో భాగంగా 50 కోట్లతో ఈ షోను ఏర్పాటు చేశామని తెలిపారు.
భువనేశ్వర్ విశాఖ, సికింద్రాబాద్ విశాఖ వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు పద్మశ్రీ డాక్టర్ కోటికుప్పల సూర్యారావు, వాల్తేర్ డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. వాల్తేరు డివిజన్లో మొదటిసారి జనవరి 2023లో విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైందని, ఇప్పుడు ప్రవేశపెడుతున్న మరో 2 వందే భారత్ రైళ్లకు కూడా ఆదరణ లభిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచక దోపిడీ పాలనకు ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారని బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. బీజేపీ జనసేన టీడీపీ కలయికతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి జగన్ పాలన పోవాలని పిలుపునిచ్చారు. జగన్ పేద ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించిన సొమ్ము వెనక్కు రప్పిస్తామని, రాష్ట్రంలో మద్యం తాగే వారి నుంచి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ సాగనంపడానికి జనం సిద్ధంగా ఉన్నారని అన్నారు. అన్ని విధాల రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోచుకుందని అన్నారు. సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మిగతా ట్రేడ్ యూనియన్ సంబంధించిన అనేక రకాల సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరు ప్రజల యొక్క సమస్యలు కూడా దాంట్లో ఇవి మేనిఫెస్టోలో పెడితే బాగుంటుంది అనే విషయాలు స్వీకరించడం జరుగుతుంది. ఇవాళ మేము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు కోరుకునేది ఏంటి, మీరు కూడా ఈ మేనిఫెస్టోలో భాగస్వాములు అవ్వచ్చు. ఆ విధంగా అన్ని వర్గాల నుంచి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నాం. ఈ అంశాలు మేనిఫెస్టోలో పొందుపరిస్తే బాగుంటుంది అని మీకు అభిప్రాయం ఉంటే తప్పనిసరిగా మీరు ఆ విధంగా దాంట్లో మేనిఫెస్టోలో మీ యొక్క తెలిసిన అంశాన్ని ఇవ్వచ్చు. మొన్న సభలో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నాడు. నా అక్కలారా, నా చెల్లెళ్ళారా, నా తమ్ముళ్ళారా, నా అన్నలారా, పేద ప్రజలంటే ఎంత ప్రేమ నాకు అని. అంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాలు నువ్వు దోచుకునే డబ్బులు మీరు కానీ, మీకు సహకరించిన అధికారులు కానీ, మీ నాయకులు కానీ, మీ దగ్గర ఎవరైతే క్లోజ్గా ఈ డీల్స్ అన్ని చేసిన వాళ్ళ డబ్బులంతా కూడా ఏ రాష్ట్రంలో ఉంచినా, ఏ దేశంలో ఉంచినా, ఏ రూపంలో ఉంచినా ఆ డబ్బులంతా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు ఎక్కడ దాచినా కూడా పేద ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించిన డబ్బులంతా కూడా తెచ్చి ఆంధ్రప్రదేశ్ ఖజానాకి పెట్టి అక్కడి నుంచి ఎవరెవరైతే ప్రజలు నష్టపోయినారో ట్యాక్స్ రూపంలో కట్టి 10 రూపాయలు వారికి అందరికీ మరీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. నువ్వు 1000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకున్నావు. ఎలా దోచుకున్నాడంటే గత రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయిందని, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వనపర్తి పట్టణంలో రేవంత్ అన్నకు దండుగా ప్రజాపాలనకు అండగా నిర్వహించిన కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, చారుకొండ వెంకటేష్, కె రాము ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన వెంటనే రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు భరోసానిస్తామని తెలిపారు. ముందు తీసుకొచ్చిన క్రమంలో
మొన్న వచ్చిన ఎన్నికల్లో అధిష్టాన వర్గం రేగారెడ్డి గారికి టికెట్ ఇచ్చిన ఎవరెస్ట్ శిఖరమంత మనిషి చిన్నారెడ్డి గారు చూడడానికి ఎంత చల్లగుంటాడో అంత చల్లగా అంగీకరించిందే తప్ప ఒక్కరోజు ఒక్క మాట కూడా మాట్లాడకుండా 3 నెలల కాంగ్రెస్ జెండా కొరకు పనిచేసిండు. మీ అందరూ కూడా ఎవరు ఊహించలే ఇక్కడ ఉన్నటువంటి అరాచక పాలన, ఇక్కడ ఉన్నటువంటి చిన్న గుత్తదారు పాలన, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎట్లా ఓడగొడతారా అని అంత పెద్ద మనిషిని అన్ని కోట్ల రూపాయలు సంపాదించుండో అడ్డగోలుగా వీళ్ళు ఓడగలుగుతారా అనేటువంటి అనుమానం ఉంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ సర్వే చూసినా అటువంటి పరిస్థితుల్లో వనపర్తి గడ్డ మీద మళ్ళొకసారి కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి ప్రయత్నం చేసిన ప్రతి కార్యకర్తకు నాయకులకి మీ అందరికీ 2 చేతులెత్తి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా. ఆ ఘన కీర్తి వనపర్తి ప్రజలకు ఉంది కనుకనే మన గౌరవ ముఖ్యమంత్రి ఇంతకుముందే చెప్పినట్లు వనపర్తిలో విద్యాభ్యాసం చేసి ఇక్కడే చిన్న స్థాయి నుంచి చిన్నారెడ్డి నాయకత్వంలో ఆయన గొడుగు కింద ఆయన నీడలో పెరిగి ఇదే జూనియర్ కాలేజ్ గోడల మీద వాల్ రైటింగ్ రాసి ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులుగా ఉండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా మనందరి ప్రియతమ నాయకుడిగా వెలుగొంతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ వాస్తవాలను గ్రహించి వనపర్తి పట్టణ ప్రజల నాడు తెలిసిన వాడిగా ఇక్కడ ఎమ్మెల్యే సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర నిధులను సైతం అక్రమంగా వాడుకొని సర్పంచులకు తీవ్ర అన్యాయం చేశారని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కడప జిల్లా కలెక్టరేట్ భవనం ఎదుట సర్పంచుల సంఘం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచులు ఏకమై జగన్ గద్దించాలని, లేని పక్షంలో సర్పంచుల మనుగడకు ప్రమాదమన్నారు. జగన్ గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. జరిగింది. మా నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి ఆయన వాడుకుంటున్నాడు. ఈ నవరత్నాలు ఆయన పంచిపెట్టే ఈ నవరత్నాల్లో 3 రత్నాలు మా గ్రామ పంచాయతీ నిధులు. అంటే సొమ్మొకడిది సోకొకడిలాగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మా సర్పంచుల, మా గ్రామీణ ప్రజల డబ్బులు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకొని ఆయన పేరు పెట్టుకొని ఆయన స్వలాభం కోసం ఆయన పంచిపెట్టడం జరుగుతుంది. గ్రామ సచివాలయాలని, వాలంటీర్లని మేము వ్యతిరేకించట్లేదు. కానీ రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టంలో ఆర్టికల్ 243G ప్రకారం గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల నేతృత్వంలో పనిచేయాలి. కానీ ఇప్పుడు జరగడం లేదు. అందుకనే గ్రామ సచివాలయాలని, వాలంటీర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు మొదలయ్యాయి. బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కాశీనాయన మండలంలోని ఇటుకలపాడు గ్రామంలో టీడీపీ నుంచి 20 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధమ్మ, బద్వేల్ యువ నాయకులు దేవసాని ఆదిత్యరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బూత్ కన్వీనర్లు, సమన్వయకర్త రమణారెడ్డి, జేఏసీ కన్వీనర్ హనుమంత్ రెడ్డి, సీనియర్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏమన్నా తిరిగి మళ్ళీ ఏ విధంగా మనకు వనరులు సమకూర్చేది ఏమి ఉండదు. కానీ ఈ రోజున మనం పిల్లల భవిష్యత్తుకు మనము ఈ రోజు డబ్బులు పెట్టి మంచి స్కూల్స్, నాణ్యమైన విద్య ఇవన్నీ అందిస్తే రేపటి తరాన వీళ్ళే భావి పౌరులు అవుతారు, మన సమాజం అభివృద్ధికి తోడ్పడతారన్నది జగనన్న ఉద్దేశం. గతంలో ఏనాడు ఏ నాయకుడు చెప్పని విధంగా పిల్లల విద్య మన బాధ్యత కాదు అన్నారు ఇంతకుముందు గతంలో కొంతమంది పాలకులు. కానీ ఈ రోజు జగనన్న పిల్లలకు మనం అందించే ఆస్తి మనం విద్యనే అంటున్నారు. భూములు, పొలాలు, ఇల్లులు కాదు, పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే ఆ తరం బాగుపడితే ఆ తరంతో పాటు ఆ కుటుంబము అలా తరం బాగుపడతారు.
అది మనం ఇప్పటికే చాలా చోట్ల చూస్తున్నాం. ఒకరు కుటుంబంలో బాగా చదువుకుంటే ఆటోమేటిక్ గా ఆ కుటుంబం అభివృద్ధి చెందడం. ఇట్లా ఒక పెద్ద దిక్కు స్థానంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మన జగనన్నను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. 100 విలేజ్ క్లినిక్లు మన బద్వేల్ నియోజకవర్గానికి జగనన్న ఇచ్చినటువంటి మాట. అదే కాకుండా ఒక మంచి ఆసుపత్రి కూడా మనం దగ్గరనే పోరుమామిలలో కూడా 50 పడకల హాస్పిటల్ కూడా ఉంది. ఏది ఇబ్బంది వచ్చిన ఆసుపత్రికి మీరు ఎక్కువ ప్రైవేట్ ఆసుపత్రికి పోవాల్సిన అవసరమే లేదు. జగనన్న అన్ని కూడా గవర్నమెంట్ స్కూళ్లు గాని ఆసుపత్రులు గాని ఫ్రీగా ఇచ్చేటువంటి గొప్ప మరి పెద్ద ఎత్తున ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి మన ప్రాంతానికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. అందుకనే మళ్ళీ జగనన్న పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనమంతా కూడా ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.